అక్కడ డైరెక్టర్ బై రితేష్ రాణా గారు ఉంటే కాన్సెప్టు, ఆయన తీసుకొచ్చే కంటెంటు, ఆయన ప్రజెంట్ చేసే విధానం అన్నీ అద్భుతంగా ఉంటాయన్నమాట. అండ్ రితేష్ రాణా గారు నాకు తెలిసినంత వరకు ఆయన సీట్ ఒకటి వదలట్లేదు స్కూటర్ మీద. చెర్రీ గారు ముందుంటారు, ఆ స్కూటర్ నడుపుతూ ఉంటారు. అండ్ 2 వీలర్ కాస్త 4 వీలర్, 4 వీలర్ కాస్త ఇప్పుడు ఫ్లైట్ అయిందనమాట. సో జట్లీతో మన ముందుకొచ్చేస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ మరొకసారి. అఫ్‌కోర్స్ మైత్రి మూవీ మేకర్స్ ఆ అసోసియేషన్ అనేది తెలిసిందే. చెర్రీ గారు మైత్రి మూవీ మేకర్స్‌లో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, సో ఆయన ప్రొడ్యూసర్‌గా క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తీసుకొచ్చే సినిమాలకి ప్రెజెంట్ చేసేది మైత్రి మూవీ మేకర్స్. రవి గారు, నవీన్ గారు అనమాట. అండ్ రితేష్ రాణా గారికి సంగీతంతో నేను తోడుంటాను అంటూ మ్యూజిక్‌తో ఆయన కంటెంట్‌ని ఎలివేట్ చేసే కాలభైరవ గారు దీనికి సంగీతాన్ని అందించగా, హీరోనా కాదా, హీరోనే, నేను హీరోనే, ఒక ఛాన్స్, ఒక ఛాన్స్, ఒక ఛాన్స్ అంటూ ఛాన్స్ కొట్టేసిన సత్య గారు. అండ్ సత్య గారి కోసం ఫస్ట్ సత్య గారు హీరోయిన్ అవ్వాలనే తను మిస్ యూనివర్స్ ఇండియా అయ్యి ఈ చిత్రంలో హీరోయిన్ అయ్యారనమాట రియా సింగా గారు. అండ్ ఆలస్యం చేయకుండా ఆ టీం అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. దానికంటే ముందు ఇవాళ మనం వచ్చిన పని చేసేద్దాము. సో చెయ్యాలి అంటే లాంచ్ చెయ్యాలి. లాంచ్ చెయ్యాలి అంటే మీడియాతో కలిసి టీం అందరూ కలిసికట్టుగా, అంటే మీకు బ్రూస్లీ తెలుసు,